అన్ని జిల్లాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు అంబరానంటాయి. 2012కు వీడ్కోలు చెబుతూ 2013కు స్వాగతం పలుకుతూ యువత హుషారెత్తించే స్టెప్పులతో అదరగొట్టారు. ఏడాదంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొత్త సంవత్సర స్వాగత వేడుకలు విశాఖ సాగర్ తీరంలో హుషారుగా జరిగాయి. 5 నక్షత్ర హోటళ్లతో పాటు అన్ని చోట్ల ఉత్సాహంగా సాగాయి. యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా గడిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాల్లో నృత్యాలతో అదరగొట్టారు. విజయవాడలోని పలు నక్షత్ర ప్రముఖ హోటళ్లలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర స్వాగత కార్యక్రమాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేశారు. కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. నిజామాబాద్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు యువతులు ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతూ 2013ని ఆహ్వానించారు. కొత్త ఏడాదికి వరంగల్ వాసులు ఘన స్వాగతం పలికారు. చిన్నారులు నృత్యాలు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరులో యువత కేరింతలు, నృత్యాలు, తారాజువల వెలుగుల నడుమ అత్యంత వైభవంగా 2013 సంవత్సరాన్ని ఆహ్వానించారు. తిరుపతిలో యువకులు హంగామా చేశారు. పలు ప్రాంతాల్లో నృత్యాలను ఏర్పాటు చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు మద్యం సేవించి వాహనం నడిపే వారి నుంచి భారీ జరిమానాలు వసూలు చేశారు. సుమారు 1000 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. పాత జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి కర్నూలు వాసులు స్వాగతం పలికారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాలు కిటకిటలాడాయి. తిరుమలలో అర్ధరాత్రి సమయంలో శ్రీవారి ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగింది. సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలను నింపాలని స్వామివారిని ప్రార్థిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త ఏడాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు.